గతంలో విదేశాలు భారత్ను పెద్ద మార్కెట్గా చూసేవారిని కానీ ఇప్పుడు పెట్టుబడుల హబ్గా భావిస్తున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారత డయాస్పోరాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని రెండు దేశాల బంధం గురించి వివరించారు. వివిధ దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. వృద్ధి విషయంలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా దేశాలు చూస్తున్నాయని అన్నారు. అంతకుముందు మలేషియా చేరుకున్న ప్రధాని ఘన స్వాగతం అందుకున్నారు. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానంతో ప్రధాని మలేషియాలో పర్యటిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒకే కారులో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించిన వేదిక వద్దకు చేరుకున్నారు. India was seen just as a huge market. Now are a hub for investment and trade. India is seen as a trusted partner for growth. Whether it is the UK, UAE, Australia, New Zealand, Oman, the EU or USA. మలేషియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్ చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. ఆయనకు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో మోడీకి వెల్కమ్ చెప్పారు. చిన్నారులు జాతీయ జెండాలు చేతబట్టి మోడీని స్వాగతించారు. 2 రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు ప్రధాని. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచడంపై చర్చిస్తారు. అలాగే రక్షణ రంగంలో డార్నియర్ విమానాలు, స్కార్పిన్ సబ్మెరైన్లు, SU-30 విమానాల మెయింటెనెన్స్ వంటి అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు. భారత్ మలేషియా CEO ఫోరంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. రేపు పుత్రజయాలో పెర్డానా పుత్రా కాంప్లెక్స్ లో అధికారిక స్వాగత వేడుక జరగనుంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత మలేషియాలోని స్థిరపడినటువంటి భారతీయులతోనూ సమావేశం కానున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యమన్నారు. ఇందులో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉంటుందని కొనియాడారు ప్రధాని. 1.4 billion Indians want to build a developed India by 2047. विकसित भारत बनाना है ना? विकसित भारत बना के रहेंगे कि नहीं रहेंगे? हम अपने सपनों को साकार करेंगे कि नहीं करेंगे? हम सपनों को संकल्प में बदलेंगे कि नहीं बदलेंगे? हम संकल्प को सिद्ध करके रहेंगे कि नहीं रहेंगे? In this journey, our Pravasi Bhartiyas, the Indian diaspora, is a valuable partner. Whether you were born in Kuala Lumpur or Kolkata, India lives in your hearts. You are an active part of Malaysia's and India's progress. You will help